ప్రైజ్ ద లార్డ్. 11వ సంకీర్తన 1 నుండి 7 చరణాలు ధ్యానం చేసుకుందాం. మీకెప్పుడైనా పారిపోవాలనిపించిందా? యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా? తప్పుకోవాలనిపించే రోజులు మనకెన్నో ఎదురై ఉంటాయి. చేతులు పైకెత్తి ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఉంటాం. కొన్నిసార్లు విశ్రాంతి కొరకు వైదొలగి మరలా ఉత్సాహం పొందడానికి ప్రయత్నిస్తుంటాం. మన ప్రభువైన యేసు తన శిష్యులతో లెండి వెళ్ళుదము, కొంచెం సేపు అలసట తీర్చుకొనిడి అన్నాడు. వేవ్స్ హేవ్నర్ ఇలా అన్నాడు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోకపోతే ఇక మీరు శాశ్వత విశ్రాంతి పొందవలసి వస్తుంది. అయితే కీర్తనకారుడు విశ్రాంతి గురించి మాట్లాడడం లేదు. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, దుష్టులు ఇది అది చేస్తున్నారు. ఇక్కడ నుండి కొండ శిఖరమునకు వెళ్ళిపోయి చక్కగా బైబిల్ సమావేశం ఏర్పాటు చేసుకుందాం అని అతడు అంటున్నాడు. పారిపోవాలని, ఎగిరిపోవాలని మీకు అనిపిస్తే దేవుని సింహాసనం భద్రత కలిగినదని గుర్తించుకోండి. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. తన శ్రమకాలంలో యెషయా ఉన్నత స్థానంలో సింహాసనంపై ఉన్న ప్రభువును కన్నులెత్తి చూచాడు. ప్రకటన గ్రంథంలో యోహాను సింహాసనాసీనుడైన ప్రభువును చూచాడు. అది అతనికి నూతన ధైర్యాన్ని ఇచ్చింది. కొండకు పారిపోవద్దు, దేవుని కృపాసనం వద్దకు పారిపోండి. వెళ్ళిపోవాలని లేక పారిపోవాలని ప్రయత్నిస్తే మీ సమస్యల నుండి మీరు పారిపోలేరని గుర్తించుకోండి. ఎక్కడికో పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఎక్కడకు పారిపోవాలో గ్రహించాలి. మీకు సహాయం అవసరమైనప్పుడు కృపాసనం వద్దకే మీరు పారిపోవాలి. తప్పుకోవాలనిపించే క్షణాలే మీకు గొప్ప అవకాశాలుగా మారుతాయి. ఎందుకంటే మీరు వర్ధిల్లటానికి దేవుడు మీ సమస్యలనే ఉపయోగిస్తున్నాడు. పారిపోవాలని మీకు అనిపించినప్పుడు దేవుని బిడ్డగా మీకున్న ఆధిక్యతను గుర్తించి కృపాసనాన్ని సమీపించండి. అక్కడ మీకు వ్యక్తిగతమైన సహాయం సిద్ధంగా ఉంటుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా శ్రమల నుండి ప్రభా మేము పారిపోయే వారంగా కాకుండా ధైర్యంతో మీ కృపాసనం వద్దకు వచ్చి మీ శరణు వేరే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. పక్షి వలె కొండలకు పారిపోయి మేము ఏమీ సాధించలేము, కానీ ప్రభా మీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పగించుకొని మీ యొక్క కృపాసనం వద్దకు మేము వచ్చినట్లయితే మీరు మమ్మల్ని నా ప్రభా మా సమస్యల నుంచి విడిపించి తప్పించి మాకు కృప చూపిస్తారనే విశ్వాసంతో మీ యొక్క పాదముల చెంతకు చేరి మీ సన్నిధిలో మా యొక్క సమస్యలను తెలియచేసుకొని మేము విజయం పొందుకోవడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.